వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయిన పెద్ద దస్తగిరిని వారే హత్య చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేసి వారే ఇరుక్కుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ మండిపడ్డారు. కడప నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్ద దస్తగిరిని హత్య ఎవరు చేస్తారనేది కడప జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు నిత్యానందరెడ్డి రవీంద్రారెడ్డికి ఏజెంట్ అయితే వీరు చంపి ఎవరి మీదనో రుద్దబోయి వారే ఇరుక్కున్నారన్నారు. వాళ్ళ కార్యకర్తలను హత్య చేసేది వాళ్ళే, హత్య చేసి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఇరుక్కుపోయేది వాళ్ళే. నిన్న పెద్ద దస్తగిరిని హత్య చేసింది ఎవరనేది కడప జిల్లా ప్రజలకందరికీ తెలుసు. ఆయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నిత్యానందరెడ్డి, అదేవిధంగా రవీంద్రారెడ్డికి ఆయన ఏజెంటు. వీళ్ళందరూ కలిసి దస్తగిరిని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వాళ్ళు వెంటనే నిత్యానందరెడ్డికి పోయి అర్థంగా దొరికిపోయారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అమాయకునంటే ఎవరు కూడా నమ్మరు. ప్రజలకందరికీ తెలుసు ఎవరు హత్యాకోరులు, ఎవరు మంచి స్వార్థికులు అనేది. కాబట్టి నిత్యానందరెడ్డి అనే అతను హత్య ఎందుకు చేశాడు అనేది అంటే వాళ్ళకి తెలియాలా, మాకేం తెలుస్తుంది? ఏ బినామీ దానిల మీద మీకు అడ్డంగా మీకు డిస్ప్యూట్లు వచ్చాయా మీకు తెలియాలా. కాబట్టి వాళ్ళు హత్య చేసి వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ మీద బేసి ఏదో ఎలక్షన్ కోసం అంట. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఆ దస్తగిరి అనే పేరే మేము ఎప్పుడు వినలే. ఆయన ఎప్పుడూ రవీంద్రారెడ్డి దగ్గర ఉంటాడు. రవీంద్రారెడ్డికి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానందరెడ్డికి రవీంద్రారెడ్డికి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకందరికీ తెలుసు. ఆలంకానపల్లిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు రవీంద్రారెడ్డి ఇల్లు కూడా కట్టేది దస్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరి మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తారు. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు, కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే హత్య జరిగింది. తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగిరిని హత్య చేశాడు. దాంట్లో వేరే మార్పే లేదు. కావాలంటే ఇప్పటికే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి దీన్ని ఏదో వేరే వాళ్ళ మీద పోయాలనుకుంటే అది కుదరదు. మీ వాళ్ళు ఏ విధంగా చేశారో వాడు మామూలు ఆర్డర్ ఇవ్వను. ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తుపడులు ఎట్టయ్యారో మాకు అర్థం కాదు. నిత్యానందరెడ్డి ఫ్యామిలీ అంతా మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమో తెలుసు. ఆయన ఎన్ని కోట్లకు ఆసామయ్యాడు. అదేవిధంగా రవీంద్రారెడ్డి గురించి తెలుసు మాకు. రవీంద్రారెడ్డి నేను క్లాస్మేట్స్. మాకు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, బస్సులు పెట్టుకొని వచ్చి ఇతను ఆయన 1000 కోట్లకు 2000 కోట్లకు పోయారు. ఎక్కడిది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ప్రజలది. ప్రజల ఆస్తులు కబలించో లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో అధికారులను బెదిరించో సంపాదించుకునేది ఈ డబ్బు. ఈ డబ్బు సంపాదించుకొని ఎక్కువ అయిపోయి బినామీలు పెట్టుకొని బినామీలతో ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ నాయనకు సొంత తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అతన్ని కూడా తాడేపల్లి ఆదేశానుసారమే చంపారు. చంపి అది చంద్రబాబు నాయుడు మీద వేయాలని ఏదో రక్తపు విధి అని చెప్పి చూపించారు వాళ్ళ పత్రికలు. లాస్ట్కి ఏమైంది? దొరికిపోయారు, మీరే చంపారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలను హత్య చేసేది తాడేపల్లి నుంచి ఆర్డర్స్ వస్తేనే హత్య చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సంబంధం దీంట్లో పూర్తిగా రవీంద్రారెడ్డి నిత్యానందరెడ్డి ఇద్దరికి సంబంధం ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యానందరెడ్డి ఏ విధంగా అంత పెద్ద కోటీశ్వరుడు మాకు తెలుదా? ఇప్పుడు పోలీస్ స్థలంలో ఆక్రమించుకొని దాన్ని కట్టి కాంప్లెక్స్లు కట్టుకొని బాడీలు ఇచ్చుకునేది ఎవరు? అదినివే మేము అడిగాం. అది నువ్వు ఎస్పీ గారు కూడా అడిగాం, అయ్యా నీ జోక్యంతో నీ ఇత్తో వాళ్ళకి ఎట్లా ఇస్తామని కూడా అడిగాం. కానీ ఇచ్చారు అప్పుడు ఆఫీసర్లు వైసీపీలో. ఇప్పుడు మా ఎస్పీ కూడా చెప్పినాం, అయ్యా అది చూడండి సార్, అది న్యాయంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇప్పటికే దీన్ని గంజాయి బ్యాచ్కి ఈ మర్డర్ను గంజాయి బ్యాచ్కి పెట్టాలనుకుంటే అది ప్రయత్నం బెడ్స్ కొట్టింది. ఇద్దరు అసలు దొరికారు. ఊరికే పేపర్లంతా 2 రోజులు వాళ్ళ పేపర్లన్నీ గంజాయి బ్యాచ్. ఏ గంజాయి బ్యాచ్ అంటే నిత్యానందరెడ్డి కూడా గంజాయి బ్యాచ్లో పాటరా? రవీంద్రారెడ్డి గంజాయి పాటరా? రవీంద్రనాథ్ చెప్పను మనసాక్షిగా నాకు సంబంధం లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు అని చెప్పను. ఊరికేదో పేపర్ ఎదురుగా మేము దేనికైనా సిద్ధము. దేనికి సిద్ధము? చంపినోళ్ళు ఎందుకు నీ దగ్గరికి వచ్చారు? నిత్యానందరెడ్డి దగ్గరికి
నిత్యానంద రెడ్డి అనే అతను రవీంద్రారెడ్డికి మిత్రుడు, ఆప్తుడు, అన్ని విధాల షేర్ హోల్డర్. కాబట్టి రవీంద్రారెడ్డికి అతనికి తెలియకుండా ఏది చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ లేని రవీంద్రారెడ్డి ఏది కూడా చేయడు. సొంతం చిన్నాయను చంపితే దిక్కులే ఈ బుద్ధుడికి. చంపినారనేది అందరూ దొరికారు కదా. చంపిన వాళ్ళలో 4 చంపేశారు. ఎట్ట చంపారో ఎవరికి తెలియదు. 4 ముద్దాయిలు ఉండేవాళ్ళు ఈ బుద్ధులు లేరు. అదేవిధంగా అతను ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ను హత్య చేసి పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి శవాన్ని ఇచ్చిన ఘన చరిత్రం ఇది. అదేవిధంగా డాక్టర్లు ఇప్పుడు ఏదో చెప్తాడు రంగా అంటారు. రంగా ఉంటే మీరు ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం చేస్తున్నారు? రాజశేఖర్ సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. రంగాన్ని ఎవరు చంపింది అందరికీ తెలుసు, మాకు చెప్పాల్సిన అవసరం లే. రంగాన్ని చంపింది ఆ దినం రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ ఎందుకు చంపాడంటే ప్రయోజనం పొందాలని. ఆ దినం కాపులు ప్రజల ఓట్లు కావాలనే ఉద్దేశంతో రంగాను చంపించి దాన్ని తెలుగుదేశం మీద అంటగట్టారు తప్ప ఇంకోటి కాదు. ఈ బుద్ధుడికి చెప్తున్నాం, రంగాను చంపింది రాజశేఖర రెడ్డి. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడితే ప్రజలు తెలుసుకోవాలనుకోకూడదు. ఖచ్చితంగా పెద్ద దస్తగిరి చంపిన దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, రవీంద్రారెడ్డికి అయితేనేమి, అదేవిధంగా నిత్యానంద రెడ్డిలు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపారు. కాబట్టి మీరు ఇంకా దీన్ని నాటకాల సాలించి నిత్యానంద రెడ్డి ఎక్కడున్నాడో ఆయన వచ్చి లొంగిపోతే బాగుంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా కొంతమంది అధికారులు ఎందుకో వాళ్ళకి సేవ చేస్తారో మాకు అర్థం కావడంలే. తెలుగుదేశం పార్టీ దాదాపు 2 సంవత్సరాల నుంచి వచ్చి ఈ దినం కూడా కొన్ని కేసులు తప్పించాలని ఎందుకు ప్రయత్నం చేశారో మాకు అర్థం కావడంలే. దీన్ని అధికారులు కూడా దీని మీద ప్రత్యేక చొరవ చూపి నిజమైన ద్రోహులను శిక్షిస్తారనే దాంట్లో ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు. బాగా గంజాయి బ్యాచ్ పోయింది, ఊరికే ఏదో కేసులు పెట్టారు. నిజమైన ఎవరైతే చంపిందంటే అతను నిత్యానంద రెడ్డి, రవీంద్రారెడ్డి వీళ్ళకే సంబంధము అనేది తెలిసిపోయింది కదా. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదో నాటకాలు ఆడి ఎలక్షన్ కోసం ఏదైనా ఉన్నాడు అతను పాలిటిక్స్లో ఒకవేళ మీకు బినామీగా ఉండొచ్చు, కానీ పాలిటిక్స్లో ఏడన్నా మెంబర్గానో కూడా నిలబడినాడా? అతను ఏదో బీసీ అయితే అతను క్యాండిడేట్ అవుతాడని ఎంత తెలివిగా దీన్ని మీరు ఒకరి మీద అభియోగం చేసేటప్పుడు కనీసం మీకు ఇదన్నా ఉండాలా, నాలెడ్జ్ అన్నా ఉండాలా. ఎవరో చంపితే ఎవరో దానికి బాధ్యుడితే ఆయన తెలుగుదేశం వాళ్ళు చంపారు. ఎట్లా చంపారంటే, ఎందుకు చంపారంటే అది ఒక అభియోగం. వాడు ఏదో ఎలక్షన్లో నిలబడితే మాకేదో నష్టం అంట. ఎవరితో కాదు, తెలుగుదేశం పార్టీ అన్నీ. ఎందుకంటే ప్రజలకు నిత్యం మేము అందుబాటులో ఉన్నాం. ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంకొక 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళను తప్పకుండా శిక్షిస్తాము. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరిగేదానికే వీల్లేదు అని చెప్పి మా నాయకులు చెప్పారు. మేము కూడా చెప్తున్నాం. అమ్మాయికుడు అయితే ఎందుకు పోయానంటే వాళ్ళ ఇంటికి చంపిన వాళ్ళు రిమ్స్లో చంపారు కదా, వాళ్ళు పోయి అతను ఎందుకు కలిశారు? ఇప్పుడు ఆయన ఇంట్లో దొరికిన బాండ్లన్నీ కూడా బాండ్లు అయితే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఎవరెవరి పేరుతో ఉన్నాయి? రవీంద్రారెడ్డి పేరు, అతని పేరు ఉన్నాయి కదా. మీకు ఎక్కడి ఇంత ఆస్తి? మీరు ఏ విధంగా ఇంత ఆస్తి సంపాదించుకున్నారు? మీరు ఇటువంటి చేయకపోతే ఆస్తులు ఎట్టొచ్చినాయి? కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నిత్యానంద రెడ్డికి దీంట్లో భాగస్వామ్యం ఉంది, అతని ద్వారానే జరిగింది అనే దాంట్లో అందరూ కూడా ప్రజలకు తెలుసు. మీరేదో కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తే దానికి ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. 2 ఏళ్ల కూటమి పాలనలో 25 హత్యలు జరిగినాయంట. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహించకుండా పరిపాలన చేసినారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ నుంచి మనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత మన చిన్నాయని చంపాడు కదా. ఆ చిన్నాయని చంపిన దాంట్లో 4 ముద్దాయిని చంపినాడు. చిన్నాయన చంపిన దాంట్లో 4 ముద్దాయిని చంపినాడు. ఒక ఆయన డాక్టర్ను నడి రోడ్ల విశాఖపట్నంలో ఎస్సీని చంపారు. వాళ్ళ డ్రైవర్ను, ఎమ్మెల్సీ డ్రైవర్ను చంపి పార్సల్ ఇచ్చారు. ఇంకా ఇన్ని చెప్పాలా? మీరు పరిటాల రవి కానించి మీరు ఎందుకు వెంకట నరసయ్య రోడ్లో మా ఇంటి ఎదురుగానే వెంకట నరసయ్య వాళ్ళ పార్ట్నర్ను బీసీని చంపినారు. మా ఇంటి ఎదురుగానే ఆ దినం మేము కూడా ఉన్నాం. మీరు బీసీలు రసయ్యని చంపింది మీరే కదా. అంటే మీరు బీసీలు లేదు, ఓసీలు లేదు, మీకు ఎవరు కావాలో, ఎవరు అడ్డం ఉంటారు వీళ్ళంటే వాళ్ళు చంపేస్తాం. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సహించదు. ఇటువంటి ఎవరైనా
తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా తప్పకుండా శిక్షిస్తుంది. కాబట్టి తప్పు చేసేది మీరు మా మీద వేయాలని ప్రయత్నం చేసి మాత్రం బురద చల్లాలని ప్రయత్నం కుదరదు అని చెప్తారు. దస్తగిరిని వ్యక్తిగత సమస్యలతో చూపినారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. దీన్ని రాజకీయం చేసేందుకు మీరు కిట్టు సల్ఫాన్ పార్టీ ఆఫీస్ నుంచి మంత్రులు మీ పార్టీ నాయకులందరూ ఎన్టీఆర్ భవన్ వచ్చిన శత్రును సౌతారు అన్నారు. చదివేది ఉందా మీకు తెలుసా? పత్రిక వాళ్ళందరికీ తెలుసు కదా. దస్తగిరి ఎవరి బినామీ ఆ వాళ్ళతో దొరికిన పేపర్లు మేమే పెట్టినాం ఆ రిజిస్ట్రేషన్ చేసి. ఏ విధంగా ఎందుకు దొరికాయి? మీరంతా ఆయన మీ బినామీ కాబట్టి అతనికి మీకు ఏదో డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి అతన్ని లేపేశారు. లేపి అదేదో తెలుగుదేశం వాళ్ళ మీద పోయాలని ఇంతకుముందు వివేకానంద రెడ్డి చనిపోతే గుండె హార్ట్ అటాక్ చనిపోయాడు. మళ్ళీ గొడ్డలి బోర్డు అని మీరు గొడ్డలి పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు అందరూ కూడా ఈ విధంగా చంపేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళకే సంబంధము. దీంట్లో ఇంకా ఒకరిద్దరు తప్పించుకుంటారు. రవీంద్రారెడ్డి అతను నిత్యము రవీంద్రారెడ్డి దగ్గర ఉంటాడు. రవీంద్రారెడ్డి ఇల్లు కడతాడు. రవీంద్రారెడ్డికి ముఖ్యము. అతను చంపేయాలంటే అతనికి తెలియకుండా చంపుతారంటే. కాబట్టి మీరేదో ఎవరి మీదనో వేయాలని ప్రయత్నం మాత్రం కుదరదు. చంపింది మీరే, దానికి శిక్ష అనుభవించాల్సింది మీరే. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బహిరంగ సభల్లో పదే పదాలు వాడుతూ ఉన్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరకాల, రప్ప ఆడించాలా, ఇది ఆయన యొక్క పదం. అంటే వైసీపీ కార్యకర్తలని ప్రోత్సహిస్తాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరకండి రానాయన. ఇదే మీ సంస్కృతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు చంపినారా వివేకానంద రెడ్డిని? గొడ్డలు పెట్టి నరికినారే. పాపము గంగమ్మ జాతరలో నరికినారే. సొంత చిన్నాయన నరికినారు. ఎక్కడ? పులివెందుల నడిబొడ్డులో నరికినారు. దోషులు దొరకలా. అదేవిధంగా కడప పట్టణంలో సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులకి గంగమ్మ జాతర నరికినారా పొద్దున్నే. ఎన్నికి నరికినారా? అదేవిధంగా మారెమ్మ జాతరలో అలంకానపల్లిలో దూదేకుల పెద్ద దస్తగిరిని నరికినారే. ఎవరు నరికినారే? వీళ్ళందరినీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే నరకడం ప్రారంభించినారు. ఎందుకు ప్రారంభించినారంటే వాళ్ళ ప్రభుత్వంలో బినామీ పేర్ల మీద వేల కోట్ల రూపాయలు సంపదను, భూములను చేజిక్కించుకొని వాటాలలో విభేదించి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి ఎవరు చంపినారా? డబ్బుల కోసం, ఆస్తి తగాదులో సంపాదించిన దాంట్లో వాటాలు రాలేదని. ఈరోజు దూదేగుల పెద్ద దర్శకుని ఎవరు చంపినారా? వాటాల్లో తేడా, డబ్బుల్లో తేడా. అది కూడా కడప నడిబొడ్డులో రిమ్స్ హాస్పిటల్లో సవాలు విసిరినారు పోలీసులకు. చూడు, మేమేం చేసినా కూడా జరుగుతుంది, ఎంతమందిని చంపినా జరుగుతుంది, మా కత్తికి అడ్డం లేదని చెప్పేసి ఇవాళ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులరెడ్డి, రిమ్స్ హాస్పిటల్లో పెద్ద దర్శకుని దూదేకల పెద్ద దర్శకుని చంపడం. చంపిన వాళ్ళు ఏడికి పోతాడారు అంటే వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గరిపోతారు. అయ్యా సంపొచ్చిన మా లెక్క మాకు బాధ్యంగా ఉంటారు వాళ్ళు. ఇది పరిస్థితి. వాటాల దగ్గర తేడా, భూములు పంచుకునే తేడా. ఎందుకంటే ఆ నాయకుడు చెప్పినాడు గంగమ్మ జాతరలో నరకండి అని. పొట్టేళ్ళు నరకమన్నాడు. పొట్టేళ్ళు అంటే మనుషులు నరకమయ్యా. ఈరోజు పాలేరమ్మ మన జాతరలలో, కడప జిల్లా జాతరలలో అందరూ నరకడం మొదలుపెట్టారు. వీళ్ళు మనుషులు నరకడం, పొట్టేళ్ళు నరకడం, మనుషులు నరుకుతారు వీళ్ళు. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ దోషులను శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఇంకొక తూరి ఇటువంటి సంఘటనలు కడప జిల్లాలో జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్మూలించాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దీని మీద గత వారం నుంచి కూడా పోలీస్ శాఖ స్పందించి ఎక్కడికక్కడ
మొదలుపెట్టి అరెస్ట్ చేయడం. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళు తాడేపల్లి స్క్రిప్ట్ను అమలు పరుస్తాను. ఎందుకంటే మా నాయకుడు చెప్పినాడు నరకమని గంగమ్మ జాతరలో, మేము పోలేరమ్మ జాతరలో నరుకుతామని చెప్పేసి ఒక సవాల్ విసురుతారు. కాబట్టి ఏదేమైనా సరే దీంట్లో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలా. పోలీస్ శాఖ మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీన్ని వదిలేస్తే ఇంకా ఎన్ని జరుగుతాయో తెలీదు. సవాలు విసురుతారు. ఒకరు సంధ్యా సర్కిల్ దొరికితే, ఒకరు రిమ్స్ హాస్పిటల్ దొరికితే ఏమైనా పొట్టేళ్ళు ఏమన్నా ఇవన్నా ఏటలు కోసినట్టు కోసి మాంసం పంచుకునే దానికి. కాబట్టి వాళ్ళ నాయకుని అడుగుజాడలు నడుస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, నేను పాడిన పదాలు తప్పు, దీన్ని వేరే విధంగా అర్థం చేసుకొని మా వాళ్ళని చంపుతారు. కాబట్టి దీన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు. చంపింది మీరే, సచ్చింది మీ వాళ్ళే, వాళ్ళు మళ్ళీ పరామర్శ ఇళ్ళకు. ఇదేంది? ఇది ఎక్కడ లేదు. ఇది మీరే చంపుకొని మీ ఇళ్ళకు మీరే పరామర్శన పోవడమా? కాబట్టి ఏది ఏమైనా సరే పోలీసు వారు నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అటువంటి వారు ఈ దేశంలో ఎక్కడున్నా సరే విదేశాలకు పారిపోకుండా మీరు ఇమిగ్రేషన్ సెంటర్లకు మెసేజ్లు పెట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అప్పగించామని చెప్పి ఎయిర్పోర్ట్లోకి ఇమిగ్రేషన్కు పంపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ తాడేపల్లి స్క్రిప్ట్ను ఇంకా అమలు కాకుండా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఇటువంటి దాడికి దూరంగా ఉంటాం. మాకు ఇటువంటి కూడా సంబంధాలు లేవని కూడా మేము తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు పొరపాటు చేస్తే వానికి అక్కడికక్కడే పార్టీని సస్పెండ్ కూడా చేస్తారు, పార్టీని దూరం పెట్టమంటున్నాడు. కాబట్టి ఇది మా నాయకుని యొక్క చిత్తశుద్ధి. కాబట్టి ఏదేమైనా సరే ఈ రప్ప జాతరలు, మారెమ్మ జాతర, గంగమ్మ జాతర ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి, పోలేరమ్మ జాతర ఈ జాతరలు మానుకోవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతాము.